శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకు తెలియని వింతలు విశేషాలు లోకంలో చాలా ఉన్నాయి. అటువంటి వింతల్లో ఈ కథ కూడా ఒకటి. దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. బిల్వనుడు ప్రతి మాసం ఆ అందమైన రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. తన గ్రామానికి దగ్గరలో ఉండే అడవిలో జరిగే ఈ విచిత్రాన్ని అతను ఛేదించాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు, ప్రయత్నించాడు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోసాగాయి. గత 2-3 సంవత్సరాల నుండి ఇదే విధంగా కొనసాగుతుంది. అతడి స్నేహితులు అతన్ని ఒక వెర్రిబాగుల వాడిగా జమకట్టేవారు. ఒక కల్పిత గాథను చెప్పి మమ్మల్ని నమ్మించటానికి ప్రయత్నిస్తున్నావు అని గేలి చేసేవారు. ఇంతకీ సంగతేమంటే, బిల్వనుడికి 2-3 సంవత్సరాల నుండి తన గ్రామానికి దగ్గరగా ఉండే అడవిలో ప్రతి నెల పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి నాటి రాత్రి చంద్రుడే భువికి దిగివచ్చాడా అన్నట్టుగా ఒక వింత ప్రకాశం, కళ్ళు మిరుమిట్లు గొలిపే గొప్ప కాంతి కనిపించేది. ఆశ్చర్యం ఏమిటంటే అది బిల్వనుడికి తప్ప ఇంకెవ్వరికీ కనిపించటం లేదు. అంతా భ్రమ అని కొట్టిపారేద్దామంటే ప్రతి నెల అతనికి అదే రోజున ఆ వెలుగు కనిపిస్తూనే ఉంది. దాంతో అందరూ బిల్వనుడు ఒక ఊహాలోకంలో బతుకుతూ వెర్రి మాటలాడుతున్నాడు అనుకునేవారు. కానీ బిల్వనుడిలో పంతం ఇంకా పెరిగి ఎలాగైనా ఆ రహస్యం ఛేదించి నేనేంటో నిరూపించుకోవాలి అన్న దృఢ సంకల్పం బాగా పెరిగిపోయింది. ఇంతకీ బిల్వనుడికి కనిపించే ఆ దృశ్యం ఏమిటి? ఎవరికీ కనిపించకుండా అతనికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? అతను ఆ రహస్యాన్ని ఛేదించగలడా? ఇంతకీ ఆ మెరుపు వెనుక రహస్యం ఏమై ఉంటుంది? అటువంటి కథా విశేషాలను తర్వాత భాగంలో తెలుసుకుందాం.